జనరల్గా కొండల స్వామి గారు ఏం చేస్తూ ఉంటారంటే? నేను ఆటో నడుపుతానమ్మా. ఓకే. ఆటో అంటే పాసింజర్లు తోలటం కాదు. 2 మైకులు ఉంటాయి ఆటో మీద. నాకు 2 ఆటోలు ఉన్నాయి. అనౌన్స్మెంట్ మా అబ్బాయి ఒక ఆటో, నేను ఒక ఆటో. యాడ్ మేమే చేసుకుంటాం. చేసుకొని ఆ పెన్ డ్రైవ్ పెట్టుకొని ఓపెనింగ్లు, ఈ హాస్పిటల్స్, ప్రతిష్టలు ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటాం. సో మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ బాగుంది మీకు? చాలా బాగుంటుందమ్మా. ఇప్పుడు మా మిస్సెస్ ఉంది, మొదటి నుంచి దైవభక్తురాలే. అందులో నేను ఎప్పుడైతే అయ్యప్ప స్వామి మాల ప్రతి సంవత్సరం వేస్తానో ఆవిడ కూడా నేను మాల వేసుకున్నప్పుడే భవానీ దీక్ష తీసుకుంటాను. ఆమె కూడా ఇప్పుడు 25 సార్లు పైనీళ్ళు వచ్చింది. అయితే పూజా కార్యక్రమాల్లో కానీ నేను వెళ్ళటానికి కానీ ఇన్నిసార్లు మాల వేసుకున్నానంటే ఆమె సపోర్ట్ చాలా ఉందన్నమాట. అలాగే మీ అబ్బాయి మీకు తోడుగా ఉన్నాడు. నా ఎదుగుదలకు కారణం ఎవరంటే భగవంతుడు తర్వాత మా అబ్బాయి అనే చెప్తాను. ఎందుకంటే ప్రతి పిల్లల్ని ఎలుగులోనికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులు కష్టపడతా ఉంటారు. ఒక ఫేమ్ లోకి తీసుకురావాలని కష్టపడింది మాత్రం మా అబ్బాయినమ్మా. ఎందుకంటే ఒక్కో రోజు అతను రఘుకుల తిలక చేసిన తర్వాత ఇంకా పాటలు చేయాలంటే అతను ఏ పనులు రీత్యా బిజీ అవని అతను మాకు అందుబాటులో లేడు. మనమే ఎందుకు చేయకూడదని చెప్పి అహర్నిశలు సంగీతం తెలియపోయినా ఆ కంప్యూటర్ ముందు కూర్చొని గూగుల్ చూస్తా రెయ్యింబావుళ్ళు మేల్కొని వాడే పాటలు తయారు చేయటం నేర్చుకున్నాడు. నేర్చుకొని తర్వాత దసరాకి 8 పాటలు వదిలాం. 8 బ్లాక్ బస్టర్ అయినాయి. అట్లా అప్పటి నుంచి ఇప్పటికీ నా కోసం పాకులాడుతూనే ఉంటాడు, పరితపిస్తూనే ఉంటాడు.